హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. ఈ వీడియోలో నేను మీకు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరిగింది. ఈ అర్హుల జాబితా అనేది ఆఫ్లైన్లో చెక్ చేసుకోవచ్చు, అలాగే ఆన్లైన్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క పెన్షన్ కానుకకు సంబంధించిన లిస్టులో మీ పేరు అనేది లేనట్లయితే ఏ విధంగా అప్లై అనేది చేసుకోవాలి, అలాగే మీకు సంబంధించిన వివరాలను సచివాలయం వెబ్సైట్లో ఏ విధంగా మ్యాపింగ్ అనేది చేస్తారో అన్ని విషయాలను ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే ఈ వీడియో యొక్క కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఇలాంటి వీడియోలు ప్రతిరోజు మీ మొబైల్ ఫోన్కి ఖచ్చితంగా నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి సోషల్ ఆడిట్ సర్వేకి సంబంధించిన టైం టేబుల్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో జనవరి 23వ తేదీ అంటే ఈ రోజు నుంచి మీ యొక్క విలేజ్ అండ్ వార్డు సచివాలయంలో దీనికి సంబంధించిన లిస్ట్ అనేది డిస్ప్లే చేయడం జరిగింది. ఈ యొక్క లిస్టులో మీకు సంబంధించిన ఏదైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే, అంటే ఏదైనా తప్పులు కనుక నమోదు అనేది అయినట్లయితే జనవరి 23వ తేదీ నుంచి జనవరి 27వ తేదీలోగా మీకు సంబంధించిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ లిస్టును జనవరి 28వ తేదీన గ్రామ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామ సభలో మీకు సంబంధించి మరలా ఏదైనా తప్పులున్నా లేదా మీకు సంబంధించి పెన్షన్కు అర్హత ఉన్నా కూడా మీకు పెన్షన్ అనేది లేనట్లయితే 28వ తేదీన సాయంత్రంలోగా మీరు మీ యొక్క గ్రామ సభలో కనుక చెప్పినట్లయితే అప్పుడే మీకు పెన్షన్ అనేది అప్లై అనేది చేయడం జరుగుతుంది. జనవరి 28వ తేదీ సాయంత్రం వరకు వచ్చిన లిస్టును జనవరి 29వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి జనవరి 29 అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన లిస్ట్ అనేది రెండు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, ఒకటి ఆఫ్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఆఫ్లైన్లో కనుక చూసుకున్నట్లయితే మా గ్రామానికి సంబంధించి టోటల్గా 438 మందికి సంబంధించిన లిస్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో కొత్తవారి ఉన్నాయి, అలాగే పాతవారి ఉన్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి ఆన్లైన్లో మీరు మీ యొక్క లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సెర్చ్ బటన్ మీద కనుక క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ మనకి రెండు ఆప్షన్లు అనేవి రావడం జరుగుతుంది. పెన్షన్ ఐడి ఒకటి, అలాగే గ్రీవెన్సీ ఐడి. ఈ పెన్షన్ ఐడి అంటే మీరు ఆల్రెడీ ఇదివరకే పెన్షన్ అనేది తీసుకుంటున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది ఉందా లేదా తీసివేశారో తెలుసుకోవడానికి ఈ యొక్క పెన్షన్ ఐడిని క్లిక్ చేయండి. లేదు నేను కొత్తగా పెన్షన్ అనేది అప్లై చేసుకున్నాను, లేదా నేను గ్రీవెన్సీ అనేది రైజ్ చేశాను, నాకు పెన్షన్ అనేది లేదు అనుకున్నట్లయితే సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారు సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ముందు ఆల్రెడీ పెన్షన్ తీసుకున్న వారికి సంబంధించిన వివరాలను ముందుగా మీకు చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేశాను. పెన్షన్దారునికి సంబంధించిన పాస్బుక్లో ఉంటుంది, అది చెక్ చేసినట్లయితే మీ యొక్క పెన్షన్ ఐడి అనేది ఉంటుంది. ఇక్కడ పెన్షన్ ఐడిని ఎంటర్ చేసి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే లైవ్, అంటే వీరు ఇంకా పెన్షన్ అనేది తీసుకుంటున్నారు. వీరికి పెన్షన్ అనేది 2010లో వీరికి శాంక్షన్ అనేది అయింది. ఈ విధంగా పాత వారికి సంబంధించిన పెన్షన్ అనేది ఉందా లేదా తీసివేశారా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు సంబంధించిన పెన్షన్ అనేది తీసివేసినట్లయితే ఇక్కడ స్టేటస్లో లైవ్ అనేది ఉండదు, రిమూవ్డ్ లేదా సస్పెండెడ్ లేదా డెత్ ఆ విధంగా మెసేజ్ అనేది ఉంటుంది. ఇక్కడ స్టేటస్లో ఎందుకైతే వారు రిమూవ్ అనేది చేశారో దానికి సంబంధించిన డేట్ అనేది కూడా ఇక్కడ వారు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను కొత్తగా పెన్షన్కి అప్లై చేసిన వారికి సంబంధించిన వివరాలు అనేవి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఇక్కడ గ్రీవెన్సీ ఐడి మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు గ్రీవెన్సీ ఐడి అనేది తెలిసి ఉండదు, ఎందుకంటే మీరు కొత్తగా అప్లై అనేది చేసుకున్నారు కాబట్టి. ఇక్కడ నేను మాకు సంబంధించిన రేషన్ కార్డు నంబర్ ద్వారా తెలుసుకోవాలి అనుకున్నాను కాబట్టి రేషన్ కార్డు సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసి గో బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే గ్రీవెన్సీ ఐడి అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎన్ అని ఉందంటే న్యూ అని దీని యొక్క ఉద్దేశము, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 63 సంవత్సరాలు వృద్ధాప్య పింఛన్కి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వీరు రిక్వెస్ట్ అనేది ఏ రోజు చేసుకున్నారో వారికి సంబంధించిన డేట్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఏ రోజు అయితే అప్డేట్ చేశారో ఆ యొక్క డేట్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వీరికి ఇంకా పెన్షన్ అనేది శాంక్షన్ అనేది చేయలేదు. ఎప్పుడైతే శాంక్షన్ అనేది చేస్తారో ఇక్కడ స్టేటస్లో కనుక ఎప్పుడైతే శాంక్షన్ చేశారో ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్లు మీకు సంబంధించిన వివరాలను ఏ విధంగా మ్యాపింగ్ చేస్తారో ఇక్కడ మీకు చూపిస్తాను. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో వారికి సంబంధించిన లాగిన్ అనేది ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ అనేది చేసిన వెంటనే వారికి సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇలా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా టోటల్గా డాష్బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ పెన్షన్ టు క్లస్టర్ మ్యాపింగ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ పెన్షన్ దానికి సంబంధించిన యాక్షన్ కనుక చూసుకున్నట్లయితే అసైన్ టు క్లస్టర్ అని ఉంది.
క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన సచివాలయంలో ఎంతమంది అయితే వాలంటీర్లు ఉన్నారో వారికి సంబంధించిన క్లస్టర్ మ్యాపింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వారికి సంబంధించిన క్లస్టర్ని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ క్లస్టర్దారునికి సంబంధించిన టోటల్ లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన 50 కుటుంబాలను ఇక్కడ సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేస్తారు. సెకండ్ ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే పెన్షన్ డస్ నాట్ బిలాంగ్స్ టు దిస్ సెక్రటేరియట్, అంటే ఈ యొక్క సెక్రటేరియట్కి సంబంధించిన వారు కాకుండా వేరొకరికి సంబంధించిన లిస్ట్ అనేది ఈ యొక్క సెక్రటేరియట్ కనుక వచ్చినట్లయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. అప్పుడు ఇక్కడ లిస్ట్లో ఏదైతే పేర్లు అయితే ఉన్నాయో వారికి సంబంధించిన పేర్లు అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేసినట్లయితే ఫైనల్గా లిస్ట్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన లిస్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీకు అన్ని అర్హతలు ఉన్నా కూడా పెన్షన్ అనేది రానట్లయితే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా గ్రామ సభ అనేది ఎప్పుడు జరుగుతుందో ఆ రోజున మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి తీసుకుని వెళ్ళినట్లయితే వారు అప్లై అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంచిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.